వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కనక మహాలక్ష్మి విహారీ వాళ్ళ ఆఫీస్కి వెళ్తుందనమాట. ఇక తను భోజనం తీసుకెళ్తుంది కదా. అయితే డైనింగ్ ఏరియాలో ఇక భోజనానికి కావాల్సినంత సిద్ధం చేస్తూ ఉంటుంది. ప్లేట్స్ అక్కడ అవి క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇక అదే టైంకి ఆ డైనింగ్ ఏరియాకి ఫోన్ మాట్లాడుతూ వస్తూ ఉంటాడనమాట విహారీ. విహారీ ఏమో ఫోన్ మాట్లాడుతూ ఉండడంతో ఎదురుగా ఉన్న కనక మహాలక్ష్మిని గమనించుకోడనమాట. అయితే కనక మహాలక్ష్మి చూసేస్తుంది విహారీని. అమ్మో, ఈయనేంటి ఇటొచ్చారు, ఆఫీస్కి రారనుకున్నాను అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి, ఈయనకి ఎదురు పడకుండా ఎలా ఉండాలి, ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి ఏం చేయాలి అని చెప్పి కిటికీలోంచి అటువైపుగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆటోలో వస్తూ ఉంటారనమాట ఆదికేశవులు అలాగే గౌరీ. ఆటో అతను చెప్తారు, మీరు చెప్పిన అడ్రస్ ఇదే అండి, ఇక్కడే అనగానే, అవునా, అల్లుడు వాళ్ళ ఆఫీసు ఎంత పెద్దగా ఉందయ్యా, నిజంగా మన కనకం చాలా అదృష్టవంతురాలు అని చెప్పి గౌరీ ఆదికేశవులకి చెప్తూ ఉంటుంది. పదయ్యా లోపలికి వెళ్దాము అని చెప్పి ఇద్దరు ఆఫీస్ లోపలికి వస్తూ ఉంటే ఇక బయట ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఆపుతూ ఉంటారు. ఇక పైనుంచి కిటికీలో నుంచి ఇదంతా చూస్తూ ఉంటుందన్నమాట కనక మహాలక్ష్మి. ఇదేంటి అమ్మా నాన్న ఈయన ఆఫీస్కి వచ్చారు అని చెప్పి